హై వాల్యూ మెన్లో అమ్మాయిలు వెంటనే నోటీస్ చేసే విషయాలు. మీ దగ్గర డబ్బు, లుక్స్, స్టేటస్ అన్నీ ఉన్నా ఇంకా అమ్మాయిలు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ కొంతమంది మగాళ్ళు ఉంటారు. వాళ్ళు రూమ్లోకి అడుగు పెట్టగానే అందరి కాన్సన్ట్రేషన్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకుంటారు. అయితే డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియోలో హై వాల్యూ మెన్లో అమ్మాయిలు వెంటనే నోటీస్ చేసే లక్షణాలని చెప్తాను. మీకు రెస్పెక్ట్, అట్రాక్షన్, అటెన్షన్ కావాలంటే అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నోటీస్ చేసే వ్యక్తిగా మారాలి. మరి ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, కాన్ఫిడెన్స్ న్యాచురల్గా మెయింటైన్ చేయడం. హై వాల్యూ మెన్ కాన్ఫిడెంట్గా నటించరు. వాళ్ళు నిజంగానే కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎవరి అప్రూవల్ కోసం ఎదురు చూడరు. ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయరు. సైలెంట్గా, కంఫర్టబుల్గా ఉంటారు. అమ్మాయిలు వెంటనే నోటీస్ చేసే విషయం ఏంటంటే ఈ వ్యక్తి తనను తాను ఎలా క్యారీ చేసుకుంటున్నాడని. అతను కూర్చున్నా, నడిచినా, ఐ కాంటాక్ట్ ఇచ్చినా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిజమైన కాన్ఫిడెన్స్ సైలెంట్గా ఉంటుంది. ఇన్సెక్యూరిటీ అనేది లౌడ్గా ఉంటుంది. నెంబర్ 2, ఎమోషనల్ కంట్రోల్. సాధారణంగా మగాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి కోపం త్వరగా రాదు. డెస్పరేషన్ ఉండదు. ఎమోషనల్ డ్రామా ఉండదు. ఒక మగాడు ప్రెషర్లో కూడా కంపోజ్డ్గా, కామ్గా ఉంటే అతను చాలా పవర్ఫుల్ అండ్ కంట్రోల్డ్ అని అర్థం. ఇది చూసి అమ్మాయిలు ఈ వ్యక్తి స్టేబుల్గా ఉన్నాడని నోటీస్ చేస్తారు. ఎమోషనల్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్స్ టు మస్క్యులిన్ స్ట్రెంగ్త్. నెంబర్ 3, అతని లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది. హై వాల్యూ మెన్ ఏదో ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారు. కెరీర్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, గోల్స్ ఉంటాయి. వాళ్ళ జీవితంలో మహిళలే సెంటర్ కాదు. అప్పుడు అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఇతని ప్రయారిటీ అనేది నేను కాదని. అండ్ అదే వాళ్ళని మీ వైపు చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే లక్ష్యం ఉన్న మనిషి అనేవాడు చాలా రేర్. నెంబర్ 4, అతను చేస్ చేయడు, చూస్ చేసుకుంటాడు. ఒక యావరేజ్ మ్యాన్ అనేవాడు అటెన్షన్ కోసం చేస్ చేస్తాడు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం చూస్ చేసుకుంటారు. అతను డబుల్ టెక్స్ట్ చేయడు, మెసేజ్ కోసం అడగరు, రెస్పెక్ట్ లేకపోతే దూరంగా ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తికి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని అమ్మాయిలు వెంటనే నోటీస్ చేస్తారు. స్టాండర్డ్స్ ఉన్న మగాడి కంటే ఏది అట్రాక్టివ్గా ఉండదు. నెంబర్ 5, స్ట్రాంగ్ బాడీ లాంగ్వేజ్. మీరు మాట్లాడక ముందే మీ బాడీ మాట్లాడుతుంది. హై వాల్యూ మెన్ అనేవాళ్ళు స్ట్రైట్గా నిలబడటం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, స్లోగా నడవటం చేస్తారు. అమ్మాయిలు ఇవన్నీ వెంటనే నోటీస్ చేస్తారు. వీక్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లో వాల్యూ. స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హై వాల్యూ. నెంబర్ 6, గ్రూమింగ్ అండ్ స్టైల్. మీరు ఎక్స్పెన్సివ్ క్లోత్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు క్లీన్ అపియరెన్స్ ఉండాలి. మంచి హెయిర్ స్టైల్, ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి. దీన్ని బట్టి అమ్మాయిలు మీ మీద మీకు ఎంత రెస్పెక్ట్ ఉందనేది జడ్జ్ చేస్తారు. మీ పైన మీకు కేర్ లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? నెంబర్ 7, తక్కువ మాట్లాడి ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వడం. హై వాల్యూ మెన్ ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళు ఎక్కువగా వినడం, కరెక్ట్గా మాట్లాడటం చేస్తారు. అండ్ నాన్ సెన్స్ అస్సలకే మాట్లాడరు. అందుకే వాళ్ళు మాట్లాడేటప్పుడు జనాలు వింటూ ఉంటారు. అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం లేదు, అయినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడని అనుకుంటారు. సైలెన్స్ క్రియేట్స్ మిస్టరీ అండ్ మిస్టరీ క్రియేట్స్ అట్రాక్షన్. నెంబర్ 8, అతనికి బౌండరీస్ ఉంటాయి. వాళ్ళు ఇన్సల్ట్ని, ఎమోషనల్ గేమ్స్ని, టాక్సిక్ బిహేవియర్ని సహించరు. మీరు ఫెయిల్ అయితే అట్రాక్షన్ అనేది డ్రాప్ అవుతుంది. కానీ కరెక్ట్గా ఉంటే మీ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. బౌండరీస్ లేని మగాడు చాలా ఈజీగా ఇగ్నోర్ అవుతాడు. అందుకే బౌండరీస్ ఉండాలి. నెంబర్ 9, ఈజీగా ఇంప్రెస్ అవ్వరు. హై వాల్యూ మెన్ కేవలం అందం చూసి అట్రాక్ట్ అవ్వరు. వాళ్ళు అమ్మాయిల వెంట పడరు. వాళ్ళు ఓవర్గా కాంప్లైంట్ చేయరు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు అమ్మాయిలు ఇతని అటెన్షన్ సంపాదించాలని ఫీల్ అవుతారు. ఇలా ఉంటే ఒక పవర్ డైనమిక్ ఫ్లిప్ అవుతుంది. నెంబర్ 10, డెస్పరేట్గా కాకుండా పాజిటివ్గా ఉండటం. అవసరం ఇంకా కోరిక మధ్య చాలా తేడా ఉంది. హై వాల్యూ మెన్ ఎవరిపైన డిపెండ్ అవ్వరు. అమ్మాయిలు ఈ ఎనర్జీని వెంటనే ఫీల్ అవుతారు. నిరాశ అనేది దేన్నైనా దూరం చేస్తుంది, కానీ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది అట్రాక్ట్ చేస్తుంది. మహిళలు కేవలం డబ్బు, లుక్స్, స్టేటస్ కోసం పడిపోరు. మీరు క్రియేట్ చేసే ఫీలింగ్కి పడిపోతారు. ఒక హై వాల్యూ మ్యాన్ అనేవాడు సేఫ్టీ, రెస్పెక్ట్, మిస్టరీ ఇంకా అట్రాక్షన్ని క్రియేట్ చేస్తాడు. ఆ అమ్మాయిలు మిమ్మల్ని నోటీస్ చేయాలంటే వాళ్ళను చేస్ చేయడం ఆపేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. కాన్ఫిడెంట్గా, డిసిప్లిన్డ్గా, ఫోకస్డ్గా ఉండటం నేర్చుకోండి. దాని తర్వాత జరిగే మ్యాజిక్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హై వాల్యూ మెన్ అనేవాళ్ళు డైరెక్ట్గా పుట్టరు, ప్రతిరోజు బిల్డ్ అవుతారు.